లగ్జరీ కార్లు ఇక చీప్ ధరకే రాబోతా ఉన్నాయన్న దాని మీద కూడా వార్త వింటా ఉన్నాం. ఒకసారి దాని గురించి చదివినిపించే ప్రయత్నం చేద్దాము. లగ్జరీ కార్లు ఇక చీఫ్ అనే దాని మీద చూస్తున్నాము. సబ్బులు, చాక్లెట్లు, బిస్కెట్లు, సౌందర్య సాధనాలు, వైద్య పరికరాలు సహా మరింత చౌకగా బ్రిటన్ ఉత్పత్తులు అనే దాని మీద కూడా తెలుస్తుంది. అమల్లోకి భారత, యూకే ఒప్పందం అనే దాని మీద కూడా ఈ ఒప్పందం పూర్తయిపోయిందనే దాని మీద తెలుస్తున్నది. దీనివల్ల చాలా తక్కువ ధరకే ఈ నిత్యావసరాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా లగ్జరీ కార్లు కూడా చాలా తక్కువ ధరకే లభించబోతా ఉన్నదని దాన్ని కూడా తెలుస్తూ ఉన్నది. పూర్తిగా చదివించే ప్రయత్నం చేద్దాం. ఆహ్, బ్రిటన్‌లో ఉత్పత్తి అయ్యే వస్తువులు మనకు మరింత చౌక ధరలకే లభించనున్నాయి. లగ్జరీ కార్ల నుంచి స్కాచ్ విస్కీ వరకి కూడా, వైద్య పరికరాల నుంచి నిత్యావసర వస్తువుల వరకు అన్ని ధరలు భారీగా తగ్గనున్నాయి. అలాగే మన దేశ దుస్తులు, ఇతర ఉత్పత్తులు బ్రిటన్ మార్కెట్లను ముంచెత్తనున్నాయి. దీనికి కారణం భారత్, బ్రిటన్ దేశాల మధ్య 2025 జూలై 25న కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం బుధవారం నుంచి అమల్లోకి రావడమే. ఈ ఒప్పందం కింద భారత్ నుంచి ఎగుమతి అయ్యే బ్రిటన్, ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులకు భారత్ సుంకాలను భారీ స్థాయిలో తగ్గించాయి. ముఖ్యంగా భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే 99% వస్తువులపై సుంకాలను బ్రిటన్ రద్దు చేసింది. ఫలితంగా బ్రిటన్ వస్తువులు మన దేశంలో కారు చౌకకి లభించనుండగా, మన దేశంలో తయారయ్యేటటువంటి వస్తువులను లండన్ మార్కెట్ మరింత విస్తృతం కానుంది. గత ఏడాది జూలై 25న లండన్లో జరిగిన కార్యక్రమంలో భారత ప్రధాని మోదీ, బ్రిటన్ ప్రధాని స్టార్మర్ల సమక్షంలో ఇరు దేశాల వాణిజ్య శాఖ మంత్రులు గోయల్, జోనాథన్లు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇది బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందంతో బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకునే చాక్లెట్లు, బిస్కెట్లు, శీతల పానీయాలు, సౌందర్య సాధనాలు, సబ్బులు, పరిమళ ద్రవ్యాలు, షేవింగ్ క్రీములు, గోళ్ళ రంగులు ధరలు భారీగా తగ్గనున్నాయి. అలాగే ఎంపిక చేసిన ఆహారం, గొర్రె మాంసం, చేపల ధరలను దశల వారీగా తగ్గించనున్నారు. అదేవిధంగా వైద్య పరికరాల ధరలు కూడా తగ్గుముఖం పట్టనున్నాయి. వీటిలో సర్జికల్ వస్తువులు, వ్యాధి నిర్ధారక పరికరాలు, ఈసీజీ మిషన్లు, ఎక్స్రే వ్యవస్థ వంటివి కూడా ఉన్నాయి అనే దాని కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం వైద్య పరికరాలపై బ్రిటన్ సుంకాలు 7-15% వరకు కూడా ఉండగా, ప్రస్తుతం ఒప్పందంతో ఇవి 3% దిగిరానున్నాయి. అలాగే బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకునే వెండి వస్తువులపై రానున్నటువంటి 10 ఏళ్లలో సుంకాన్ని పూర్తిగా ఎత్తివేయనున్నారు. అలాగే లగ్జరీ వస్తువులు, ఫ్యాషన్ ఉత్పత్తుల ధరలు కూడా భారీగా తగ్గనున్నాయనే దాని కూడా తెలుస్తుంది. మద్యం ప్రియులకు పండగే పండుగ అనే దాన్ని కూడా శుభవార్త చూస్తూ ఉన్నాము. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం మద్యం ప్రియులకు పండుగ తీసుకురానున్నదనే దాని కూడా స్కాచ్ విస్కీ, జిన్ వంటి బ్రిటన్ మద్యం ధరలు తక్షణమే 150% నుంచి 75%కి తగ్గిపోనున్నాయి. వచ్చే 10 ఏళ్లలో ఈ ధరలు సైతం 40%కి తగ్గుముఖం పడతాయి. ఇక మరో ఏడాది కాలంలో సైడర్, బ్రాందీ, బార్బన్, రమ్, వోడ్కా, ఇతర లిక్కర్లపై కూడా సుంకాలు 150 నుంచి 110%కి తగ్గనున్నాయి. రానున్న 10 ఏళ్లలో 75%కి తగ్గించనున్నారు అనే దాని కూడా తెలుస్తూ ఉన్నది. సో మొత్తం ఈ వైన్స్‌కి సంబంధించి కూడా, మద్యానికి సంబంధించి కూడా రేట్లు తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మద్యం ప్రియులకి పండగే పండగ అనే దానిని కూడా చూస్తూ ఉన్నాము. ఏదైతే 150% ఉన్నటువంటి ఈ సుంకం ఏదైతే ఉందో దాన్ని 75%కి తగ్గిస్తున్నట్లు, దాంతోపాటు రానున్నటువంటి 10 సంవత్సరాల లోపల కూడా 40%కి పడిపోతున్నాయి అనే దాని కూడా తెలుస్తుంది. అంటే భారీ ఎత్తున మద్యం రేట్లు తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ లగ్జరీ కార్లకు సంబంధించి చూస్తున్నాం. ఒక మిడిల్ క్లాస్ నుంచి అబోవ్ మిడిల్ క్లాస్ ఎవరైతే ఉంటారో లగ్జరీ కార్లు కొనుక్కోవాలంటే చాలా డబ్బులతో కుదురుకున్నటువంటి ఖర్చు. కాబట్టి ఇప్పుడు ఆ సుంకాన్ని తగ్గిస్తూ, ఎక్కడి నుంచి అయితే మనకి బ్రిటన్ నుంచి వస్తున్నటువంటి దిగుమతులు కావచ్చు, ఎగుమతులకు సంబంధించి కూడా సో ఒప్పందాల ప్రకారం కూడా ఈ రేట్లన్నీ కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక చీప్లోనే ఈ లగ్జరీ కార్లు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్న దాన్ని కూడా తెలుస్తోంది ఈ ఒప్పందం సంబంధించి కూడా. సో ఇది కూడా ఈ బుధవారం నుంచి అమల్లోకి వస్తుందన్న దాన్ని కూడా చూస్తున్నాం. ఇది అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. వినియోగదారులకు ముఖ్యంగా ఎవరైతే
లగ్జరీ కార్లు కొనాలని ఎంతో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తా ఉన్నారో, వారికి ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఇప్పుడే దీనికి సంబంధించిన పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకొని, మీకు లగ్జరీ కార్లు ఏ ఏ కార్లయితే తీసుకోవాలనుకున్నారో, ఆ కార్లకు వెళ్లి రేట్లు కనుక్కోండి. చాలా చీప్ ధరలకే వరించబోతా ఉన్నాయన్న దాన్ని కూడా తెలుస్తుంది. దాంతో పాటు మిగతా ఏవైతే ఉంటాయో నిత్యావసర వస్తువులకు సంబంధించి ఇక్కడ సబ్బులు కావచ్చు, చాక్లెట్‌లు కావచ్చు, బిస్కెట్‌లు కావచ్చు, సౌందర్య సాధనాలు కావచ్చు, అంటే మేకప్ టూల్‌కి సంబంధించి అవన్నీ కూడా, అంటే ఇవ ఇవన్నీ కూడా దశల వారీగా పెరుగుతున్నటువంటి నేపథ్యాలు మనకు కనిపించాయి. గతంలో యుద్ధ ప్రభావం సంబంధించి కూడా, భారత్‌కి సంబంధించి కూడా ఇప్పుడు అవి తగ్గించేటటువంటి యోచన కనిపిస్తా ఉంది ఈ ఒప్పందం వల్ల. సో, ప్రతి ఒక్క నిత్యావసరాలకు సంబంధించి కూడా తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో, ఈ వీడియో చూస్తున్నటువంటి మీకేమనిపిస్తా ఉంది? నిత్యావసర వస్తువులు తగ్గుతున్నాయనేది వార్త వినిపిస్తా ఉంది. దీంట్లో మీ అభిప్రాయం ఏంటి? దాంతో పాటు ఈ లగ్జరీ కార్లకు సంబంధించి కూడా చాలా చీప్ ధరలకి లభిస్తున్నాయనే దాని మీద వినిపిస్తా ఉంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.